గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తులే. ఏంది అది ట్రెండ్ అమ్మా? ఏందో ట్రెండ్ గాయ్స్. ఈరోజు వచ్చేసి అయితే మేము చెప్పని నేను చెప్తా. నేను చెప్తా. స్టాచ్యూ గాయ్స్, ఈరోజు వచ్చేసి అయితే మేము హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మా ఇల్లంతా చూపించడం. ఇది ఒక రకంగా టూర్ లాంటిది, కానీ మా హోమ్ చూపిస్తాం. ఎంతసేపు ఉంటావట రిలీజ్ చూపిస్తాం, రండి గాయ్స్. ఇదే వచ్చేసి మా ఇల్లు. ఇది నా రాజ్యం. నీ రాజ్యం గీజం అన్ని పక్కన పెట్టు. అవును, లైట్స్ అవి లైట్స్ అని చెప్పు, చీకటని భయపడకండి. గాయ్స్, చూసేసారు కదా మా ఇల్లు అనమాట. ఇది మా చెల్లె రాజ్యం అంటుంది, అవన్నీ పట్టించుకోద్ది. ఇది మా ఇల్లు. ఇది నా రాజ్యం. నువ్వు సప్పుడు చేయకుండా వాళ్ళకి ఇల్లు చూపిస్తాను. ఫస్ట్ ఇల్లు చూపిద్దాం రా. గాయ్స్, ఇదే వచ్చేసి మన ఇల్లు అనమాట. ఇక్కడ సోఫా సెట్స్, అక్కడ మంచం, అక్కడ మా మామ వండుకుంటాడు. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట, ఫస్ట్ హాల్. అండ్ ఇక్కడ మెయిన్ అనమాట. ఇక్కడ మిర్రర్, టీవీ, మేకప్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ప్రైజెస్ అన్నీ అక్కడ ఉంటాయి, బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది కిచెన్, అది బెడ్రూమ్. అండ్ అక్కడ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది, అది బెడ్రూమ్. అండ్ ఈ కిచెన్ నేను చూపిస్తా. ఆ 2 బెడ్రూమ్స్ ఇప్పటిదాకా ఒక పిచ్చమ్మ ఉండే చూడు, ఆమె చూపిస్తుంది. రండి, నేను ఇప్పుడు కిచెన్ చూపిస్తా. గాయ్స్, ఇది వచ్చేసి మన కిచెన్ అనమాట. ఇప్పుడే నీట్గా పెట్టేసి వెళ్ళింది మా మమ్మీ. ఇక్కడ గ్రౌజరీస్ ఉంటాయి, అంటే ఉప్పు, కారం, పసుపు, నూనె అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ పైన స్టీల్ సామాన్ ఉంటాయి. ఇది ఆక్వాగార్డ్ వాటర్ ఫిల్టర్. చూడండి, మా మమ్మీ నీట్గా పెట్టేసి వెళ్ళింది కిచెన్. ఇది చూడండి, వాసన కూడా ఉమ్మేసిపోయింది అప్పుడే. అన్నం పెట్టేసింది, మంచి అన్నం అయినాక తినేసేయాలి. అండ్ ఇక్కడ స్టీల్ సామాన్ ఉంటాయి అన్నమాట అన్నీ ఇటు సైడ్. అంటే గ్లాసెస్, ప్లేట్స్, బిందెలు, స్పూన్స్, టిఫిన్ బాక్సెస్. ఇది బాల్కనీ అనమాట. ఇది సర్ప్రైజ్, ఎందుకంటే తర్వాత ఇప్పిస్తా. ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. అంతే అనమాట కిచెన్. ఇందాక నుంచి పిచ్చాము ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఉన్నా. రా చూపిస్తా. ఇదైతే మంచం అనమాట, మేము ఇక్కడ ఉంటాం. ఇదైతే టేబుల్, హోంవర్క్ టేబుల్. నేను మా అక్క కలిసి యూజ్ చేసుకుంటాం హోంవర్క్ చేసుకోవడానికి. ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫైల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఏంటి వీళ్ళిద్దరు యూజ్ చేసుకునే రూమ్ అని చెప్పి ఇక్కడ బట్టలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ మేమే కాదు, మా తాతయ్య కూడా ఉంటాడు ఇక్కడనే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్ని సామాన్లు ఉంటాయి. నేను మాకు ఇక్కడ ఆడుకుంటాం. అండ్ ఇది కిటికీ వచ్చేసి అయితే నా ఫేవరెట్ ప్లేస్. నేను ఇక్కడనే ఉంటాను ఇప్పుడు. కిటికీలో నుంచి ఎంచక్క బయటికి తీసి చూసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఇప్పుడు ఇక్కడనే చూస్తూ ఉంటాను. ఇదైతే బీరువా అనమాట. ఇది వచ్చేసి అయితే బీరువా, ఇక్కడ అన్ని బట్టలు ఉంటాయి. ఇప్పుడైతే మీకు ఇంకొక రూమ్ చూపిస్తాను, పదండి. ఇక్కడ చూడండి, ఎవ్వరి పని వాళ్ళకే ఉంది. మా చెల్లె ఒక్కతే ఇలా ఆడుకుంటుందో, ఒక్కతే ఇంత చిన్న ఆమె ఆడుకుంటుంది. మీకు ఈ రూమ్ చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను రండి. చూపించే ముందు మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏముంది, పాజిటివ్ మైండ్, పాజిటివ్ వైబ్, పాజిటివ్ లైఫ్. అలాగే మీ జీవితంలో జరిగిన ఏ ఇన్సిడెంట్స్నైనా పాజిటివ్గా తీసుకోండి, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించొద్దు. ఇదేనమాట నేను చూపిస్తున్నారు. ఇక్కడైతే కంప్యూటర్ ఉంది. ఇక్కడైతే మా మామ బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సెల్ఫ్స్లో బుక్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ బట్టలు గిట్లు ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి కుర్చీ ఉంది. అండ్ మేము కంప్యూటర్ యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు అది రావట్లేదు. కంప్యూటర్. బ్యాడ్ లక్. ఇదే వచ్చేసి మన బాల్కనీ అనమాట, ఫ్రంట్. అంటే ఇక్కడ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ఇది నాకు ఇష్టం. అండ్ ఇది పైకి, టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. అండ్ ఇవి కింద నుంచి రావడానికి స్టెప్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. నాకైతే ఈ చెట్లు అంటే అబ్బా చాలా ఇష్టం. ఈ గ్రీన్నెస్ అనేది నాకు మస్తు ఇష్టం అనమాట. అందుకనే నేను ఎప్పుడు చెట్లనే పెంచుకుంటా.
చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. అండ్ ఇప్పుడు మీకు సైడ్ బాల్కనీ చూపిస్తా. ఇక్కడ చిన్న ఉందని ఏమనుకోవద్దు, రండి చూపిస్తా. చూడండి ఇది వచ్చేసి సైడ్ బాల్కనీ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం సైడ్కి ఒక మెయిన్ డోర్ నుంచి ఎంటర్ కావచ్చు. ఇక్కడ చూడండి సింక్ అనమాట. అంటే ఇది మొత్తం బట్టలు అవన్నీ ఉతకడానికి ఇది వాష్ ఏరియా అనమాట. చూడండి వాషింగ్ మిషన్ ఉంది, అందుకే వాష్ ఏరియా అన్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి సర్ప్రైజ్, బికాజ్ ఇట్ మై ఫేవరెట్ ప్లేస్. నేను చూపిస్తాను, ఇప్పటిదాకా చూపిస్తాను కదా, అది ఇదే. చూడండి నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడనే కలర్స్ లైట్స్తో నేను ఇక్కడనే ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రపంచాన్ని ఆస్వాదించవచ్చు. ఆ నేచర్ గాలి, ఆ స్మెల్, వర్షం పడ్డప్పుడు వచ్చే స్మెల్ అంతా బాగుంటుంది ఇక్కడ నుంచి. మీరు మా ఇంటిని ఎంజాయ్ చేస్తారా అనుకుంటున్నా. గాయస్ ఈమె పిచ్చి పడినట్టు అప్పటి నుంచి కొడుతుంది ఊకే. ఈమెను పక్క ఎర్రగడ్డకి తీసుకోవాలన్నమాట. నేనెందుకు పోతా, నువ్వేవో. ఈమెతో మాట్లాడు వేస్ట్. కానీ గాయస్ చూసేసారు కదా మా ఇల్లు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ గాయస్ మీరు అప్పటి నుంచి వీడియో చూస్తున్నారు లాస్ట్ దాకా, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గంట కూడా కొట్టుర్రి. పక్కన గంట ఉంటుందంట, గంట కూడా కొట్టండి. బాయ్ గాయస్, లవ్ యూ ఆల్.